హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత టెంపోరావు గారు రచించిన సీతా కళ్యాణం అనే ఒక చక్కటి అపరాధ పరిశోధన కథను వినిద్దాండి. ఈ కథ 1982 సంవత్సరంలో ప్రచురింపబడింది. కథను మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కథ నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా. సోఫాలో కూర్చుని షుగర్ మ్యాగ్నెట్ సుబ్బారావు ఖరీదైన చుట్టను కాలుస్తున్నాడు. పొగను బయటకి వదులుతూ తన వాచ్ వైపు చూశాడు. 10 కావస్తోంది. బ్రేక్ఫాస్ట్ సేవించి విశ్రాంతిగా చుట్ట కాల్చి ఆఫీస్కి వెళ్ళటం అతడికి అలవాటు. సీత నవ్వుతూ అతడికి ఎదురుగా నిలబడింది. ఆమెను చూసి అతడు తాపీగా నవ్వాడు. సుబ్బారావుకి 2 పిల్లలు. పెద్దవాడు కొడుకు. అతడు అమెరికాలో ఉన్నాడు. ట్రైనింగ్ పూర్తయ్యాక తిరిగి వస్తాడు. రెండోది సీత. ఆమె BA ఫైనల్ ఇయర్లో ఉంది. అమ్మాయి పరీక్ష ఎప్పుడు అడిగాడు సుబ్బారావు. 20 నుంచి అందామె. అటు పైన ఇంకా చదవనక్కర్లేదు. అర్జున్రావు గారి అబ్బాయి గోపాలం రెడీగా ఉన్నాడు నీకోసం అన్నాడు తండ్రి నవ్వుతూ. నాన్నగారు, గోపాలాన్ని చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. నా పెళ్లి విషయంలో మీరు ఏ ప్రయత్నాలు చేయొద్దు. అదేమిటి అలా అంటున్నావు? అర్జునరావు గారికి 3 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. గోపాలంతో నీ పెళ్ళి అయి తీరాలి. గోపాలానికి నువ్వు నచ్చావు. గోపాలం నాకు నచ్చలేదు అందామె. సుబ్బారావు ఆమె వంక సూటిగా చూశాడు. సీత, గోపాలం అందగాడు కాకపోవచ్చు, కానీ బాగా డబ్బున్నవాడు. అతన్ని పెళ్ళాడితే నువ్వు రాణిలా జీవిస్తావు. రాణి అయ్యే అవకాశం మరొకరికి వదిలి మామూలు మనిషిలా జీవించాలని నా ఆశ. నిన్ను కాలేజీకి పంపడం నేను చేసిన తప్పు. చదువు నీ బుర్రను పాడు చేసింది. ఆమె వ్యంగ్యంగా నవ్వింది. చదువు బుర్రను పాడు చేయదు, సరైన విలువలను గుర్తించేటట్లు చేస్తుంది. నేను డబ్బులో పుట్టి పెరిగాను. డబ్బంటే నాకు అంతగా ఆశ లేదు. డబ్బు కోసం పెళ్ళాడటం నాకు ఇష్టం లేదు. నాకు నచ్చిన వ్యక్తినే పెళ్ళాడతాను అందామె. అలాంటి వాడెవడైనా ఉన్నాడా? ఉన్నాడు కాబట్టే మీతో ఇలా చెప్పాలని వచ్చాను. ఎవడు వాడు? జీవన్. అతన్ని నేను ప్రేమిస్తున్నాను. అతడినే పెళ్ళాడతాను. వాడేం చేస్తున్నాడు? అతడు ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. మోడర్న్ ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. జీతం ఎంత ఇస్తారు? 1000 రూపాయలని చెప్పాడు. వాడితో నీకెలా పరిచయం అయింది? ఒక రోజున నేను నడుపుతున్న కారు ఎందువలనో ఆగిపోయింది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. జీవన్ స్కూటర్ మీద పోతూ నన్ను చూసి ఆగాడు. 5 నిమిషాల్లో అతను కారును సరిచేశాడు. అటు పైన ఇద్దరం కలుసుకోవటం జరిగింది. అతడు నాకు చాలా నచ్చాడు. సుబ్బారావు కోపంగా సోఫాలో నుంచి లేచాడు. సీత, నువ్వు నా కూతురువని తెలుసుకుని ఆ దుర్మార్గుడు ప్రేమ నటించి నిన్ను మోసం చేస్తున్నాడు. వాడు 1000 రూపాయలతో నువ్వు బ్రతకలేవు అరిచాడతను. మన దేశంలో ఎందరో నెలకు 50 రూపాయల ఆదాయంతో బ్రతుకుతున్నారు. చావలేక జీవచవాల్లా బతుకుతున్నారు. మన ఇంట్లో ఉన్న ఆల్సేషియన్ కుక్కలకు 1000 కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నాడతను వెటకారంగా. డబ్బున్న చెయ్యి ఎంతైనా ఖర్చు పెట్టగలదు. జీవన్ ఇల్లెక్కడా? అతడు లాడ్జీలో గది తీసుకుని ఉంటున్నాడు. ఏ లాడ్జీలో? ఆగ్రహంతో ఉన్న తండ్రి వంక ఆమె క్షణకాలం చూసింది. మీరు అక్కడికి వెళ్తారా? వాడి లాడ్జీకి వెళ్ళేంత కర్మ ఈ జీవితంలో నాకు పట్టదు. అతడు గణపతి లాడ్జీలో ఉంటున్నాడు. కానీ అతన్ని మీరేమీ అనొద్దు. ఏదైనా కావలిస్తే నాతో చెప్పండి. నన్ను ఎంతైనా తిట్టండి. సుబ్బారావు చుట్టను యాస్ట్రేలో పడేసి ఆమె కళ్ళలోకి కోస్తున్నట్టు చూస్తున్నాడు. కలలు గనకు. వాడితో నీ పెళ్లి జరగదు. నువ్వు గుడ్డిదానివైనా వాడికి కళ్ళున్నాయని నా నమ్మకం. కార్ రిపేర్ చేసిన వాడివి నువ్వు ప్రేమించనక్కర్లేదు. 10 రూపాయలు పడిస్తే ఏ మెకానిక్ అయినా పనిచేస్తాడు. కార్ రిపేర్ చేసినందుకు నేను అతన్ని ప్రేమించడం లేదు. అతడు నాకు నచ్చాడు. నేనంటే అతడికి ఎంతో ప్రేమ. మా జీవితం సుఖంగా సాగుతుంది. షటప్ యూ ఫూల్ అరిచాడతను. సీత త్రుళ్ళిపడింది. సీత, ఇటుపై నా కారుని స్వయంగా నడుపుకుని నువ్వు బయటకు వెళ్ళొద్దు. డ్రైవర్ రాజుని తీసుకెళ్ళు తండ్రి ఆదేశించాడు. ఆమె తలాడించింది. సుబ్బారావు గబగబా బయట సిద్ధంగా ఉన్న మెర్సిడీస్ కార్ వైపు నడిచాడు. పక్క గదిలో నుంచి ఇదంతా మౌనంగా విన్న శారద అక్కడికి వచ్చింది. శారద కూతురి భుజం మీద చెయ్యి వేసింది. ఆయనతో నువ్వు చెప్పిందంత నిజమేనా అడిగిందామె. అవునమ్మా. దాని గురించి ఇంతవరకు నాకెందుకు చెప్పలేదు? నేను చచ్చిపోయాను అనుకున్నావా? సీత తల్లిని కౌగిలించుకుంది. అలా అనకమ్మా. నాన్నగారితో చెప్పానుగా. నువ్వంతా విన్నావు. లేకపోతే నీతోనూ చెప్పేదాన్ని. ఈ ప్రేమలు మనకొద్దమ్మా. మనకేది మంచిదో ఆయనకు బాగా తెలుసు. మనం ఆడవాళ్ళం.
మొగాళ్ళు చెప్పినట్లు వినడం మనకు మంచిది. తల్లివైపు సీత నవ్వుతూ చూసింది. అమ్మా, నువ్వు ఈ కాలం స్త్రీవి కాదు. ఈనాటి ప్రపంచంలో ఆడ మగ భేదాలు లేవు. శ్రీమతి ఇందిరాగాంధీ మన ప్రధానమంత్రి, అది గుర్తుంచుకో. మునుపటిలా పెళ్ళిళ్ళు ఇప్పుడు జరగవు. జీవన్ నన్ను ప్రేమిస్తున్నాడు. అతడు నాకు నచ్చాడు. మా ఇద్దరికీ పెళ్లి చేయటం అన్ని విధాలా మంచిది. తల్లిదండ్రులు అలా చేయటం వాళ్ళ కర్తవ్యంగా భావించాలి అంది సీత. ఏమోనమ్మా, ఏం జరుగుతుందో. ఆయన పట్టుదల మనిషి అంది శారద. నేను ఆయన కూతుర్నిగా, ఏమవుతుందో చూద్దు గాని అంది సీత సాలోచనగా. సీత ఫియట్ కార్ దగ్గరికి వెళ్ళింది. ఆమెను చూసి డ్రైవర్ రాజు పరిగెత్తుకొచ్చాడు. అమ్మగారు, నేను వస్తాను అన్నాడు డ్రైవర్. అతనికి ఇగ్నిషన్ కీని ఆమె ఇచ్చింది. తలుపు తెరిచి ఆమె వెనుక సీట్ మీద కూర్చుంది. రాజు వెనుక తలుపు మూసి స్టీరింగ్ వీల్ వెనుక చతికిల పడ్డాడు. ఎక్కడికమ్మా అంటూ ముందు తలుపు మూశాడు. లజ్ వైపు పద. ఫియట్ కార్ బయటికి దూసుకుపోయింది. గేటు బయట నిలిచిన గుర్కా ఆమెకు సెల్యూట్ చేశాడు. లజ్లో కార్ ఆగింది. ఆమె డ్రైవర్ వైపు చూసింది. హ్యాండ్ బ్యాగ్లో నుంచి 100 రూపాయల నోటు తీసి ఆమె డ్రైవర్కి ఇచ్చింది. కాగితం మీద రాసిన ఒక లిస్టు అతడికిచ్చింది. సమీపంలో ఉన్న నాజర్ స్టోర్స్ వైపు చేయి చూపించింది. అక్కడికి వెళ్ళి నోటు పుస్తకాలు కొనిపట్రా. పుస్తకం మీద 120 పేజీలని వేసి ఉండొచ్చు. అయినా లెక్కపెట్టి చూడు అందామె. డ్రైవర్ రాజు డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. కొంచెం దూరంలో ఉన్న స్కూటర్ ఆపి పక్కనే నిలబడి ఉన్న జీవన్ వైపు చూసి ఆమె దిగింది. అతను వేగంగా దగ్గరకొచ్చాడు. జీవన్, మనం ఆ రెస్టారెంట్లోకి పోదాం పదా. నా కూడా మా నాన్నగారు నీడను పంపారు అందామె. ఇద్దరూ వేగంగా నడిచి క్యాబిన్లోకి ప్రవేశించారు. పక్కపక్కనే కూర్చున్నారు. బాయ్ రాగానే ఆమె టీ ఆర్డర్ ఇచ్చింది. పక్కనున్న జీవన్ వైపు నవ్వుతూ చూసింది. ఆప్యాయంగా అతడి చేయి పట్టుకుంది. నాన్నతో అంతా చెప్పేశాను అందామె. ఏమన్నారు? ఈ పెళ్లి జరగదన్నారు. ఈనాడు అటువంటి మాటలు మనం సినిమాల్లో వింటూ ఉంటాం. అయితే ఏం చేద్దాం అడిగాడు అతడు ఆత్రంగా. మనం అనుకున్నది చేసుకుందాం. ఎవరూ మనల్ని ఆపలేరు అందామె. బాయ్ వేడి టీ తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. ఆమె అతడి కళ్ళలోకి చూసింది. అలా చూస్తూనే ఉంది. ఇలా నీ కేసి చూస్తూ శాశ్వతంగా ఉండిపోవాలనిపిస్తోంది అందామె. పక్కకు వంగి అతడు ఆమె బుగ్గ మీద ముద్దెట్టుకున్నాడు. సీత, మీ నాన్నగారు కోటీశ్వరులు. కోపం వస్తే మనిషిని నలిపేస్తారని అనేక మంది అంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు నాతో చేయి కలపటం ఎంతవరకు మంచిదో ఆలోచించు. ఆమె విచిత్రంగా నవ్వింది. నాన్నగారిని గురించి నాకు బాగా తెలుసు. ఒకప్పుడు శ్రీనివాస్ ఆయన కుడిభుజంగా ఉండేవాడు. ఎందుకో పేచీ వచ్చింది. నాన్నగారు అతన్ని తొక్కిపారేశారు. ఎక్కడా శ్రీనివాస్కు ఉద్యోగం దొరకలేదు. ఈ పట్టణంలో ఉండలేక అతడు తన గ్రామానికి వెళ్ళిపోయాడు. అటువంటి వ్యక్తిని ఎదిరించడం మనకు ఎంతవరకు మంచిదో ఆలోచించి సీత. నాకెంత కష్టం వచ్చినా పర్వాలేదు, కానీ నా వల్ల నువ్వు కష్టపడితే నేను చూడలేను అన్నాడు జీవన్. జీవన్, డోంట్ బాదర్. నాన్నగారు ఎటువంటి వారైనా ఆయనలోని బలహీనత నాకు తెలుసు. వీక్ స్పాట్లో దెబ్బ తగిలితే ఆయన తట్టుకోలేరు. జీవన్ మౌనంగా నవ్వాడు. జీవన్, నాన్నగారికి నీ అడ్రస్ తెలుసు. నీకు ప్రమాదం రావటం నాకు ఇష్టం లేదు. అయినా నీతో మాట్లాడొచ్చు. ఆయన ఏం చెప్పినా సరే అను. అలా చేస్తే నీకు డేంజర్ ఉండదు. నేను నా దగ్గర నుంచి దూరంగా పంపడానికి నాన్న తప్పక ప్రయత్నిస్తారు. ఆమె టైం చూసింది. ఈ పాటికి డ్రైవర్ వచ్చుంటాడు. నేను వెళ్తాను. మరో టీ తాగి నువ్వు వెళ్ళొచ్చు. అతను నవ్వాడు. రాత్రి 10 తర్వాత ఫోన్ చెయ్యి. ఎక్కడ కలుసుకునేది మనం నిర్ణయించుకుందాం. 10ంటికి నాన్న నిద్రపోతూ ఉంటాడు. అలాగే అన్నాడు అతను. ఆమె నవ్వుతూ క్యాబిన్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. డ్రైవర్ రాజు ఆమెను నలువైపులా చూశాడు. ఎక్కడా ఎవరూ లేరు. రాజు, ఇంతసేపు అయిందేమిటి? బోర్ కొట్టి టీ తాగడానికి వెళ్ళాను అందామె. పేజీలు లెక్క పెట్టడానికి టైం అయిందమ్మా అన్నాడు డ్రైవర్ ఆమెకు నోటు పుస్తకాల ప్యాకెట్ ఇస్తూ. డ్రైవర్ ఇచ్చిన డబ్బును ఆమె బ్యాగ్లో పడేసుకుంది. ఎక్కడికి? నా క్లాస్మేట్ మాలతి ఇంటికి పద అందామె. ఎయిర్ కండిషన్డ్ గదిలో కుషన్ రొటేటింగ్ కుర్చీలో కూర్చున్న సుబ్బారావు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఒక అనామకుడు, పేరు ఊరు లేని ఒక బీదవాడు తన ఇంట్లోకి ప్రవేశించకుండా తన అడ్డుపడాలి. అతడి పళ్ల మధ్య చుట్ట వెలుగుతోంది. అతడు బజర్ నొక్కాడు 2 సార్లు. అతడి కుడిభుజమైన వెంకట్ పరిగెత్తుకొచ్చాడు. సుబ్బారావు పగవగదులుతూ వెంకట్ వైపు చూశాడు. జీవన్ అనే యువకుడు మోడర్న్ ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గణపతి లాడ్జీలో ఉంటున్నాడు. వాడి బుర్ర చెడిపోయినట్లుంది. పిచ్చి పనులు చేస్తున్నాడు. వాడికి బుద్ధి చెప్పాలి. వెంకట్ మౌనంగా విన్నాడు. వెంటనే మస్తాన్కి ఆ పని అప్పగించు అన్నాడు సుబ్బారావు. మస్తాన్ 10 ఏళ్లుగా సుబ్బారావు మజిల్మన్గా ఉంటున్నాడు. ప్రతి నెల అతనికి పనున్నా లేకపోయినా 1000 రూపాయలు పంపబడుతుంది. పని సవ్యంగా నిర్వహించాక స్పెషల్ బహుమతి వేరే ఉంటుంది. మస్తాన్ దేవాంతకుడు. పిశాచంలా ఉంటాడు. అతడితో సాధారణంగా ఎవరూ పేచీ పెట్టుకోరు.
చెప్తాను బాస్ అన్నాడు వెంకట్. వెంకట్ గదిలో నుంచి బయటికి వెళ్లేలోగా సుబ్బారావు మనసు మారింది. వెంకట్ అతను వెనక్కి తిరిగి వచ్చాడు. ప్రస్తుతం బస్తానొద్దు, నువ్వు వెళ్ళి జీవన్ని కలుసుకో. వాణ్ణిక్కడికి తీసుకురా, మాట్లాడి చూద్దాం. నాతో మాట్లాడాక అతడు మారొచ్చు, అలా మారకపోతే మస్తాన్కి పని అప్పగించుదాం. అది మంచి పద్ధతి బాస్, గోరుతో తీసేదానికి గొడ్డలి అనవసరం అన్నాడు వెంకట్. వెంటనే చెప్పింది చెయ్యి. ఆ జీవన్ గాడు సాయంత్రం 5 లోపల నా ముందుండాలి. ఎస్ బాస్ అని వెంకట్ కదిలాడు. మోడర్న్ ఇంజనీరింగ్ కంపెనీ ఆఫీస్కి వెళ్ళాడు వెంకట్. రిసెప్షన్లో కూర్చున్న యువతిని జీవన్ గురించి అడిగాడు. ఆయన గదిలో ఉన్నారు, లోపలికి వెళ్ళండి అందామే. వెంకట్ లోపలికి నడిచాడు. స్వింగ్ డోర్ మీద జీవన్ పేరుంది. అతను స్వింగ్ డోర్ తీసి లోపలికి వెళ్ళాడు. జీవన్ అందమైన యువకుడు, వయసు 26 ఉంటుంది. కోలముఖం, మెరిసే కళ్ళు, సన్నటి మీసాలు. జీవన్ వెంకట్ వైపు నవ్వుతూ చూశాడు. ప్లీజ్ సిట్ డౌన్, ఏం కావాలో చెప్పండి. వెంకట్ కూర్చుని జీవన్ వైపు చూశాడు. మిస్టర్ జీవన్, మీరు నాతో రావాలి. ఎక్కడకు? సుబ్బారావు గారి పేరు విన్నారా? జీవన్ నవ్వాడు. ఆయనతో మాట్లాడడానికి. ఇప్పుడు నేను రాలేను, పనులున్నాయి, తర్వాత వస్తాను. అతడి వంక సూటిగా చూశాడు వెంకట్. మీ కంపెనీ అధిపతి తారాచంద్ సుబ్బారావు గారి మిత్రుడు, అందువల్ల పనులు మానుకుని నాతో రావాల్సిందే. భయపెడుతున్నారా అడిగాడు జీవన్. ధైర్యం ఉంటే భయపడనక్కర్లేదు. నేను పిరికి పందను కాను, నాకు అర్జెంట్ పనుంది, 3ంటికి వస్తాను. వెంకట్ కుర్చీలో నుంచి లేచాడు. మిస్టర్ జీవన్, సరిగ్గా 3ంటికి ఈ ఆఫీస్ బయట నేను కారులో వేచి ఉంటాను. కిందికి దిగొస్తే మనం సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళొచ్చు. నేను నా స్కూటర్ మీద వస్తాను, కారులో మీరు నా ముందు వెళ్ళొచ్చు. ఆల్ రైట్ అని వెంకట్ బయటకు నడిచాడు. స్వింగ్ డోర్ దగ్గర ఆగి వెనక్కి తిరిగి అతను జీవన్ వైపు చూశాడు. అప్పుడు రాలేనని అనకూడదు, మాట మారిస్తే చిక్కుల్లో ఇరుక్కుంటారు. మాట మార్చటం నాకు అలవాట్లేదు, తప్పక వస్తాను. సుబ్బారావు గారు లాంటి పెద్ద మనిషి రమ్మని కబురు పంపితే వెళ్లకుండా ఉండగలనా అన్నాడు జీవన్. వెంకట్ డోర్ లాగి వెళ్ళిపోయాడు. కుర్చీలో వెనక్కి వాలి జీవన్ సిగరెట్ వెలిగించాడు. పొగ వదులుతూ ఆలోచిస్తున్నాడు. తను ధైర్యంగా వెళ్ళి సుబ్బారావుతో మాట్లాడాలి. అంతవరకు తన జీవిత సమస్య పరిష్కరించబడదు. ఎయిర్ కండిషన్ గదిలోకి వచ్చిన జీవన్ వైపు సుబ్బారావు పరీక్షగా చూశాడు. వెంకట్ బయటికి వెళ్ళిపోయాడు. జీవన్ వైపు చుట్ట పొగ వదులుతూ సుబ్బారావు చూస్తూనే ఉన్నాడు. తన కూతుర్ని జీవన్ ఎందుకంతగా ఆకర్షించాడో అర్థమైంది అతడికి. జీవన్కి చదువుతో పాటు చక్కటి రూపం కూడా ఉంది. అతడి మెదడులో బాంబులా ఏదో పేలింది. మస్తాన్ చేత యాసిడ్ జల్లిస్తే జీవన్ కురూపి అవుతాడు. అటుపైన తన కూతురు అతన్ని వదిలేస్తుంది. మరో బాంబు మెదడులో పేలింది. గతంలో జరిగిన ఒక విషయం అతడికి జ్ఞప్తికొచ్చింది. జానీ అనే బొచ్చు కుక్కను బెంగళూరులో అతడు కొన్నాడు. ఆ కుక్కంటే సీతకు చాలా ఇష్టం. రాత్రిళ్ళు జానీ కూతురు పక్కనే పరుపు మీద పడుకునేది. జానీని ఎత్తుకుని సీత ఇంట్లో తిరిగేది, కారులో వెళ్ళేది. 3 ఏళ్ల తర్వాత ఏదో రోగం వచ్చి జానీ బొచ్చంతా రాలిపోయింది. చర్మం మీద పుళ్ళు. ఎవరూ దాన్ని దగ్గరికి రానిచ్చేవారు కాదు. కానీ సీత దాన్ని వదల్లేదు. అది కళ్ళతో చూడలేక వెటర్నరీ డాక్టర్ చేత ఇంజెక్షన్ ఇప్పించి జానీని సుబ్బారావు చంపించేశాడు. సీతకు తెలియకుండా ఇదంతా తను చేయించాడు. జానీ చనిపోయినందుకు సీత ఎంతగానో ఏడ్చింది. అటువంటి సీత కురూపైన జీవన్ని వదులుతుందా? సుబ్బారావు ఆలోచిస్తున్నాడు. జీవన్ అలా నిలబడే ఉన్నాడు. సార్ కూర్చోవచ్చా అడిగాడు జీవన్. కుర్చీలు ఖాళీగా ఉన్నాయిగా, కూర్చోవచ్చని తెలీదు. మీరు అనుమతి ఇవ్వనిదే కూర్చోవటం మర్యాదగా ఉండదుగా. సూటిగా జీవన్ వైపు చూశాడు సుబ్బారావు. నా అనుమతి పొందేవా నా కూతుర్ని ప్రేమించటానికి? ఆమె అనుమతి పొందాను. అది చాలా, పెద్దవాళ్లతో మాట్లాడక్కర్లేదా? మాట్లాడడానికి వచ్చానుగా. ఆరిపోయిన చుట్టను సుబ్బారావు గోల్డ్ లైటర్తో వెలిగించాడు. జీవన్, నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు? పైలోకంలో. ఎవరున్నారు నీకు? నేను ఒంటరివాణ్ణి, అనాథాశ్రమంలో ఉండి బిఈ పాస్ అయ్యాను అన్నాడతను మౌనంగా. అటువంటి వాడవు వినయంగా మసులుకోవాలి. వినయంగా ఉండటం అందరికీ మంచిదే, నాకే కాదు. జీవన్, సీత పెద్దింటి పిల్ల, ధనవంతుల బిడ్డ. ఆమెను వల్ల వేసుకోవటం నీకు ప్రమాదకరం. నేను ఆమెను కలుసుకున్నప్పుడు మీ కూతురని నాకు తెలియదు సార్, తర్వాత తెలిసింది. ఇంతవరకు ఏదో జరిగింది. ఇటుపైన నువ్వు దాని దగ్గరికి వెళ్ళకూడదు. అలాగే సార్. ఆమెను మర్చిపోవడానికి నీకెంత కావాలి? నాకు డబ్బు వద్దు సార్, వచ్చే జీతం చాలు. సుబ్బారావు ఒక కవర్ను అతడి వైపు తోశాడు. ఎవరైనా డబ్బిస్తే వద్దనుకో, డబ్బు మనిషికి ఎప్పుడూ ఉపయోగపడుతుంది. ఆ కవర్లో 25,000 ఉంది, తీసుకో. అది పట్టుకుని పట్నం వదిలి మరెక్కడికైనా వెళ్ళిపో అన్నాడు సుబ్బారావు గంభీరంగా.
నా ఉద్యోగం వదిలేస్తే మళ్ళా నాకు మంచి ఉద్యోగం దొరకపోవచ్చు సార్. నా కూతురికి నువ్వు చాలా దూరంగా ఉండాలి. దగ్గరగా ఉండటానికి వీల్లేదు. నువ్వు పనిచేసే కంపెనీకి ఇండియా అంతటా బ్రాంచీలున్నాయి. తారాచంద్తో మాట్లాడాను. నిన్ను అమృత్సర్ బ్రాంచీకి ట్రాన్స్ఫర్ చేస్తానన్నాడు. జీవన్ అతని వైపు సూటిగా చూశాడు. మీరు పెద్దలు, అన్నీ తెలిసినవారు. మిమ్మల్ని సంతోషపెట్టడానికి నేను అమృత్సర్ వెళ్తాను అన్నాడు జీవన్. సుబ్బారావు ఆనందంతో నవ్వాడు. నువ్వు బుద్ధిమంతుడివే. అనాథాశ్రమంలో నీలా పెరిగిన ఏ అమ్మాయినో చూసి పెళ్లి చేసుకో. నీ జీవితం సుఖంగా సాగుతుంది. అలాగే సార్. ఇటుపైన సీత నిన్ను కలిస్తే మర్చిపోమని చెప్పు. నీ మనసు మారిందను. చెప్తాను సార్. ఇక్కడ తలాడించి మరో విధంగా ప్రవర్తిస్తే నువ్వు కష్టాల పాలవుతావు. నిన్ను అణగదొక్కేస్తాను. ఆ పరిస్థితి రాదు సార్. సుబ్బారావు వాచ్ చూశాడు. 5 కావస్తోంది. పని తొందరగా ముగిసినందుకు అతడు లోపల సంతోషించాడు. వారం రోజులు గడివిస్తున్నాను. ఆ లోపల నీ లాడ్జీ గది ఖాళీ చేసి పోవాలి. నా మనుషులంతా గమనిస్తూనే ఉంటారు. చేస్తాను సార్. సుబ్బారావు అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. జీవన్, గుడ్ లక్. ఆ కవర్ తీసుకో. కవర్ తీసుకుని జీవన్ మెల్లగా గదిలో నుంచి బయటకు నడిచాడు. తారాచంద్కి ఎదురుగా కూర్చున్నాడు జీవన్. మై డియర్ బాయ్, ట్రాన్స్ఫర్ ఆర్డర్ నీకు అందే ఉంటుంది. అమృత్సర్ వెళ్ళి అక్కడ మన బ్రాంచ్ బాగా వృద్ధి చెందేటట్లు నువ్వు చూడాలి. అక్కడ చాలా బాగుంటుంది. కొంతకాలం అక్కడ ఉంటే మళ్ళా ఇక్కడికి తిరిగి రానని నువ్వే అంటావు అన్నాడు అతను. జీవన్ లోపల నవ్వుకున్నాడు. సుబ్బారావు చెప్పడం వల్ల తారాచంద్ తనను అంత దూరం వెళ్ళమంటున్నాడు. కానీ తనే బ్రాంచ్ అభివృద్ధి కోసం పంపుతున్నట్లు చెప్తున్నాడు. జీవన్, నువ్వు పెళ్లి చేసుకోవటం మంచిది. హోటల్లో తింటే డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. పెళ్ళైనాక ఒక ఫ్లాట్ ఫ్రీగా కంపెనీ నీకు ఇస్తుంది. అలాగే సార్, నేను అదే అనుకుంటున్నాను అన్నాడు జీవన్. ఒక కవర్ను అతను జీవన్కి ఇచ్చాడు. ఎల్లుండి నువ్వు బయలుదేరుతున్నావు. రైల్ టికెట్ రిజర్వ్ చేయించాను. ఆ కవర్లో ఉంది. ఆ కవర్ను తీసుకున్నాడు జీవన్. అంతా ఇంత వేగంగా చేసినందుకు మీకు నా ధన్యవాదాలు సార్. ఆల్ రైట్, గుడ్ లక్. అమృత్సర్ నేను వస్తూ ఉంటాను. డోంట్ బోదర్. నాకేం బెంగ లేదు సార్. నా అనేవాళ్ళు లేనివాడు ఎక్కడున్నా ఒకటే అన్నాడు జీవన్. సెలవు తీసుకుని జీవన్ బయటికి వెళ్ళిపోయాడు. బీచ్ లోపల రోడ్డు మీద ఫియట్ కార్ ఆగి ఉంది. డ్రైవర్ రాజు కారులో కూర్చుని వాళ్ళ వైపు చూస్తున్నాడు. అరగంట తర్వాత సీత కారు దగ్గరికి వచ్చింది. జీవన్ తన స్కూటర్ వైపు వెళ్ళాడు. డ్రైవర్ రాజు పరీక్షగా సీత వంక చూశాడు. ఆమె కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి. ఆమె సీటు మీద కూర్చుని తలుపు మూసింది. ఇంటికి పద అందామె డ్రైవర్తో. రాజు ఎదురుగా ఉన్న స్కూటర్ వైపు చూశాడు. వెనుతిరిగి చూడకుండా జీవన్ వెళ్ళిపోయాడు. ఏదో బెడిసుంటుంది. డ్రైవర్ రాజు కారును వేగంగా ఇంటివైపు పోనిస్తున్నాడు. ఏదో కారు వెనుకనే వస్తుంది. అందులో గుండాల్లాంటి మనుషులున్నారు. ఎవరు వాళ్ళు? డ్రైవర్ రాజు అనేక మలుపులు తిప్పాడు. వెనుక కారు ఇంకా వెంటాడుతూనే ఉంది. గేటు దాటి ఫియట్ కార్ ఇంటి కాంపౌండ్లోకి ప్రవేశించింది. వెనక కారు తిన్నగా వెళ్ళిపోయింది. సోఫాలో కూర్చుని చుట్టకాలుస్తున్నాడు సుబ్బారావు. అతడి ముందు నుంచి లోపలికి వెళ్తోంది సీత. అమ్మాయి పిలిచాడతను. ఆమె ఆగి అతడి వంక చూసింది. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రబడ్డాయి. ఎందుకు అలా ఉన్నావు? నేను ఎలా ఉంటే మీకెందుకు నాన్న? మీ కోరిక ఫలించినందుకు సంతోషించండి. పాపిష్టి డబ్బు ప్రేమికులను ఇంతగా విడదీస్తుందని నేను అనుకోలేదు అందామె. సుబ్బారావు గంభీరంగా నవ్వాడు. జీవన్ పేదరికంలో పెరిగాడు. 25,000 చూసేసరికి అతడి కళ్ళు తిరిగాయి. నిన్నేమిటి? అతడి లోకాన్నే మర్చిపోయాడు. అతడు నిన్ను డబ్బు కోసం ప్రేమించాడని ఇప్పుడైనా తెలుసుకో అన్నాడు తండ్రి. ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది. డ్రైవర్ రాజు హాల్లోకి వచ్చాడు. సుబ్బారావు అతడి వైపు చూశాడు. కొందరు గుండాలు కారులో మన ఇంటి దాకా వెంటాడారు సార్. ఎందుకు వెంటాడుంటారు? తెలీదు సార్. నువ్వు పొరబడి ఉంటావు. నా కార్లను వెంటాడే ధైర్యం ఈ పట్టణంలో ఎవరికీ ఉండవు. అయినా కార్ నెంబర్ చూసావా? చూడలేదు సార్. మళ్ళా వెంటాడితే ఈసారి చూడు, వాళ్ళ పని పట్టిస్తాను గర్జించాడు సుబ్బారావు. ఖరీదైన కాంజీవరం పట్టుచీరలో ఆమె చాలా అందంగా ఉంది. వంటి మీద చాలా నగలున్నాయి. సీత కారులో వెళ్తోంది. వెనుక నుంచి ఓ కారు దూసుకొచ్చి ఫియట్ను దాటిపోయింది. కొంచెం దూరం వెళ్ళాక ఆ కారు సడన్ బ్రేక్తో ఆగింది. 4 గూండాలు ఫియట్ వైపు పరిగెత్తుకొచ్చారు. డ్రైవర్ రాజును ఒకడు బలంగా తల మీద కొట్టాడు. అతను కింద పడ్డాడు. అరుస్తూ ఉన్న సీతను ఎత్తుకుపోయి వాళ్ళ కారులో కూర్చోబెట్టారు. క్షణంలో ఆ కారు దూసుకుపోయింది. డ్రైవర్ రాజు కళ్ళు తెరిచి నలువైపులా చూశాడు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. వాళ్ళు పారిపోయిన కారు నెంబర్ని వర్ణించుకుంటూ డ్రైవర్ కారును ఇంటికి పోనిచ్చాడు. హాల్లో కూర్చున్న సుబ్బారావు ముందు డ్రైవర్ రాజు ఏడుస్తూ పడిపోయాడు. కారులో వచ్చి ఆ గూండాలు అమ్మాయి గోరిని ఎత్తుకుపోయారండి అన్నాడు డ్రైవర్. అమాంతంగా సుబ్బారావు సోఫాలో నుంచి లేచాడు. అతని ఒళ్ళు వణికింది. గుండె దడదడా కొట్టుకుంది. ఎవరు వాళ్ళు?
ఒకరోజు వాళ్లే మన కారును వెంటాడాడు సార్. నన్ను నెత్తిమీద కొట్టి అమ్మాయి గారిని తీసుకుపోయారు. కార్ నెంబర్ చూసావా? నల్లటి అంబాసిడర్ కారు, TMP 3241-6. శారద ఏడుస్తూ భర్త వైపు చూసింది. అన్ని నగలు పెట్టుకుని వెళ్ళొద్దంటే వినలేదు. తన ఫ్రెండ్ మాలతికి చూపించి వస్తానంది అందామె. నువ్వు భయపడకు అని సుబ్బారావు ఫోన్ దగ్గరకు నడిచాడు. రిసీవర్ ఎత్తి కమిషనర్ ఆఫ్ పోలీస్ నెంబర్ తిప్పాడు. తన పేరు చెప్పి కమిషనర్ ఆనంద్కు కనెక్షన్ ఇవ్వమన్నాడు. అటువైపు నుంచి ఆనంద్ కంఠం వినపడింది. మిస్టర్ ఆనంద్, మా అమ్మాయి సీతను 4 గూండాలు నల్లటి అంబాసిడర్ కారులో ఎత్తుకుపోయారు అని కార్ నెంబర్ ఇచ్చాడు. ఆశ్చర్యంగా ఉంది సార్ అన్నాడు కమిషనర్. మిస్టర్ ఆనంద్, మీరు వెంటనే ఏదైనా చేస్తారా, లేకపోతే ముఖ్యమంత్రికి ఫోన్ చేయనా? ముఖ్యమంత్రి దాకా వెళ్ళడం ఎందుకు సార్? ఆ కారును మా వాళ్ళు అరగంటలో పట్టుకుంటారు. మా డ్రైవర్కి ఇచ్చి అమ్మాయి ఫోటో మీకు పంపుతున్నాను. డ్రైవర్ రాజు ఇతర విషయాలు మీతో చెప్తాడు. ఈ కిడ్నాపింగ్ జరిగినప్పుడు డ్రైవర్ రాజు అక్కడే ఉన్నాడు. వెంటనే పంపండి. సుబ్బారావు రిసీవర్ పెట్టేశాడు. సీత ఫోటో తీసుకుని డ్రైవర్ రాజు బయటికి వెళ్ళిపోయాడు. సోఫాలో కూర్చుని శారద ఏడుస్తోంది. ఆమె వైపు విసుగ్గా చూశాడు సుబ్బారావు. ఏడ్చే అవకాశం కోసం నీ కళ్ళు నిండి ఎదురు చూస్తూ ఉంటాయి అన్నాడు కోపంగా. ఏడవకేం చేయను? వాడు అమెరికా వెళ్ళి ఎవరితోనో పెళ్ళాడి ఇక్కడికి రానంటున్నాడు. దీన్ని ఎవరో ఎత్తుకుపోయారు. నా బిడ్డను వాళ్ళు ఏం చేస్తారో. నీ కూతుర్ని వాళ్ళు ఏమీ చేయరు. కాసేపట్లో నాకు ఫోన్ చేస్తారు. 1,00,000 2,00,000 ఇస్తే దాన్ని వదిలేస్తామంటారు. ఈ లోకంలో ఏం జరిగినా డబ్బు కోసమే. శారద మౌనం దాల్చింది. సుబ్బారావు హాల్లో పచార్లు చేస్తూ ఆలోచిస్తున్నాడు. పోలీసులను నమ్ముకుని కూర్చుంటే లాభం లేదు. డిటెక్టివ్ వాలి పట్నంలో ఉన్నాడు. అతడికి ఫోన్ చేయటం మంచిదేమో. సుబ్బారావు ఆలోచిస్తున్నాడు. అశోక్ హోటల్ నెంబర్ తిప్పి సుబ్బారావు వాలి కోసం అడిగాడు. క్షణంలో కనెక్షన్ వచ్చింది. హలో, వాలి హియర్. వాలిగారు, సుబ్బారావుని వారం రోజుల క్రితం మిమ్మల్ని కలుసుకున్నప్పుడు ఇది నేను ఊహించలేదు. మా అమ్మాయి సీతను ఎవరో ఎత్తుకుపోయారు. సుబ్బారావు వివరాలన్నీ ఇచ్చాడు. సుబ్బారావు భాయ్, డ్రైవర్ రాజు ఎటువంటి వాడు అడిగాడు వాలి. వాడు నా దగ్గర 10 ఏళ్ల నుంచి ఉంటున్నాడు. చాలా మంచి మనిషి. సీతను ఒకరోజు నీ ఇంట్లో చూశాను. చాలా అందంగా ఉంటుంది అన్నాడు వాలి. ఈ రోజుల్లో అందం మనిషికి శత్రువు సార్ అన్నాడు సుబ్బారావు. సుబ్బారావు భాయ్, నేను పోలీస్ కమిషనర్తో మాట్లాడి చేయవలసింది చేస్తాను. ఎత్తుకుపోయిన వాళ్ళు నీకు ఫోన్ చేస్తే వెంటనే నాకు చెప్పు. పిల్లకేదో అవుతుందని భయపడకు. సీతకు ప్రమాదం రాకుండా నేను చూస్తాను అన్నాడు వాలి. ఇంతవరకు ఫోన్ కాల్ రాలేదు సార్. డబ్బు కోసం ఇది జరుగుంటే పర్వాలేదు. డబ్బు పారేస్తే ఆమెను వదిలేస్తారు. మరో ఉద్దేశంతో మన దేశంలో ఆడపిల్లలను ఎత్తుకుపోతున్నారు. వాళ్ళు డబ్బు అడగరు. ఆడపిల్లల్ని వ్యభిచార గృహాలకు అమ్మేస్తారు. అరేబియా మొదలగు దేశాలకు పంపిస్తారు. వాలి చెప్పింది విని సుబ్బారావు ఉలిక్కిపడ్డాడు. సీతను, తన కూతుర్ని వాళ్ళు గల్ఫ్ దేశాలకు పంపిస్తారా? సుబ్బారావు బాయ్, నువ్వు గాబరపడకు. అమ్మాయి ఎక్కడో మనకు కనిపిస్తుంది. మరికొంతసేపు మాట్లాడి సుబ్బారావు రిసీవర్ని పెట్టేశాడు. విచారవదనంతో భార్య పక్కనే సోఫాలో కూర్చున్నాడు. తన దగ్గర కోట్లున్నాయి, కానీ ఈ క్షణంలో వాటి విలువ 0 అనిపిస్తోంది. సీతంటే అతడికి ప్రాణం. ఆమెకి ఏ లోటు లేకుండా అతడు చూస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆమె వాళ్ళ చేతుల్లో ఏం కష్టపడుతుందో. మెల్లిగా అతడి చెయ్యి భార్య మీద పడింది. ఆమె అతడి వైపు చూసింది. సుబ్బారావు కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి. చూశారా, రాజైనా బికారైనా ఈ పరిస్థితిలో ఏడవలసిందే. మనకెంతో ఉన్నా ఈ సమయంలో ఏదీ లేదనిపిస్తుంది అంది శారద. సుబ్బారావు మాట్లాడలేదు. ఫోన్ మోగింది. వాళ్లే అయ్యుంటారు. గబగబా వెళ్ళి అతను రిసీవర్ని ఎత్తాడు. హలో, సుబ్బారావు స్పీకింగ్. ఆఫీస్ నుంచి సార్. అకౌంటెంట్ అనంతరామన్ సార్. నాకు 10,000 అప్పు కావాలి సార్. ఎందుకు? నా కూతురు పెళ్లికి కావాలి సార్. ఒక యువకుడు అమ్మాయిని ప్రేమించి పైసా కట్నం లేకుండా పెళ్లాడతానన్నాడు. వెంటనే పెళ్లి చేయాలని నిశ్చయించాను. అందుకు అప్పు కావాలి సార్. చూద్దాం, నేను ఆఫీస్కి వచ్చాక అని అతను రిసీవర్ పెట్టేశాడు. టెలిఫోన్ మోగింది. సుబ్బారావు రిసీవర్ని అందుకున్నాడు. అటువైపు నుంచి వాలి కంఠం వినపడింది. సుబ్బారావు బాయ్, నువ్వు చెప్పిన నెంబర్ ఉన్న నల్లటి అంబాసిడర్ కారు మీనంబాకం ఎయిర్పోర్ట్ పార్కింగ్ స్థలంలో మాకు దొరికింది. వాళ్ళు కారును అక్కడ వదిలేశారు అన్నాడు వాలి. గుడ్ గాడ్, ఆ కారెవరిది? LICలో పనిచేసే ధర్మారావుది. ఈ వేళ పొద్దుట తన కారు దొంగిలించబడిందని ధర్మారావు మైలాపూర్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాడు. గుడ్ గాడ్. వాలిగారు, విమానంలో అమ్మాయిని వాళ్ళు ఎక్కడికైనా తీసుకుపోయారేమో. అది కూడా దర్యాప్తు చేశాను. సీత వాళ్లతో ఏడుస్తూ వెళుతుంది, నవ్వుతూ వెళ్ళదు. అవకాశం దొరికితే అరుస్తుంది. ఇతరులు అది గమనిస్తారు. అటువంటిదేమీ జరగలేదు.
ఢిల్లీ, బొంబాయి ఫ్లైట్స్లో వెళ్ళిన వాళ్ళు. ఏడుస్తున్న యువతి లేదు. అన్కాన్షియస్ స్టేట్లో ఏ యువతి వెళ్ళలేదు. ఏ యువతి వంటి నిండా నగలు లేవు. నగలను వాళ్ళు తీసేసి ఉంటారు సార్. యు ఆర్ రైట్. ఆమెను విమానంలో తీసుకుపోయారనే నమ్మకం సృష్టించడానికి కారును అక్కడ వదిలేశారని నేను భావిస్తున్నాను. నీ కూతుర్ని వాళ్ళు పట్టణంలో ఎక్కడో దాచి ఉంటారు. ప్రస్తుతం పోలీసులు ప్రతి చోట అమ్మాయి కోసం వెతుకుతున్నారు. కొంతకాలం పోయిన దాకా వాళ్ళు ఆమెను ఇక్కడి నుంచి కదల్చరు. వాలిగారు, ఎంతకాలం నేను ఇలా బాధపడాలి? ఎంతైనా ఖర్చు పెట్టండి. నా బిడ్డ నాకు వెంటనే దక్కేటట్లు చూడండి. సుబ్బారావు బాయ్, డబ్బు ఎంతో విలువైనది అయినా దానితో మనం అంతా సాధించలేం. నీకు ఫోన్ కాల్ వచ్చిందా? లేదు సార్. అయితే ఇది డబ్బు కోసం జరుగుండదు. దేనికి జరుగుంటుంది? అదంతా చెప్పి నిన్ను నొప్పించటం నాకు ఇష్టం లేదు. డబ్బు కోసం చేస్తుంటే ఈ పాటికి వాళ్ళు నీకు ఫోన్ చేసేవారు. అందుకే నేను గాబరా పడుతున్నాను సార్. నీ కూతుర్ని వాళ్ళు పట్నం దాటి తీసుకుపోలేదు. బస్టాండ్ దగ్గర, రైలు స్టేషన్లలో, ఎయిర్పోర్ట్లలో, పోర్టులో పోలీసులు తిరుగుతున్నారు. ప్రతి ప్రైవేట్ కారును ట్రంక్ రోడ్ల మీద ఆపి సోదా చేస్తున్నారు అన్నాడు వాలి. వారిగారు, ఆమెకు ప్రమాదం రాకుండా చూడండి. నా పిల్ల ఇంటికొచ్చేటట్లు చూడండి అన్నాడు సుబ్బారావు ఏడుపు కంఠంతో. రిసీవర్ పెట్టేసి కన్నీళ్లతో సుబ్బారావు సోఫాలో కూర్చున్నాడు. అతడి భార్య చేయి పట్టుకుంది. మీరు విచారంతో, బాధతో కృంగిపోతున్నారు. తిండి తింటం లేదు. అమ్మాయి తిరిగి వచ్చేసరికి నేను మీరు ఉంటామో లేదో అందామే. పోతే పోని, ఈ లోకంలో దేనికి విలువ లేదు. బంగారం లాంటి నా పిల్ల దూరం అయ్యాక దేని మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. నా దగ్గర ఉన్న డబ్బంతా గుట్టగా వేసి కాల్చేయాలనిపిస్తోంది అన్నాడు అతను నిరాశతో. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. అమ్మాయి జీవన్ని ప్రేమించి పెళ్ళాడతానంటే మీరు అడ్డుపడ్డారు. అతన్ని ఎక్కడికో పంపించేశారు. వాళ్ళ పెళ్లికి మీరు ఒప్పుకుని ఉంటే వాళ్ళు సుఖంగా ఉండేవారు. ధనవంతులు డబ్బు కోసం ఆశించకుండా పెళ్ళిళ్ళు చేయటం మంచిది కదా. అదంతా ఇప్పుడెందుకులే. ఈనాడు అమ్మాయి నాకు జీవన్కి కూడా దూరమైంది. అది తిరిగొస్తే జీవన్ గురించి మనం ఆలోచిద్దాం. అది తిరిగొస్తే జీవన్కిచ్చి పెళ్లి చేస్తారా అడిగింది ఆమె ఆత్రంగా. ఇటుపైన దాని ప్రేమ విషయాలతో నేను కలగజేసుకోను. దాని జీవితం దానిది. తన ఇష్టం వచ్చినట్లు అది పెళ్లి చేసుకోవచ్చు. ఈ వార్త తెలిస్తే అది వస్తుందేమో. శారద, నీకు బుర్ర లేదు. ఇంటికి తిరిగి రావడానికి ఆ అమ్మాయి మన వదిలి పారిపోలేదు. డ్రైవర్ రాజును కొట్టి 4 గూండాలు దాన్ని ఎత్తుకుపోయారు. తిరిగి రావడం దాని చేతిలో లేదు అన్నాడు అతను. టెలిఫోన్ మోగింది. అతడు టైం చూశాడు. 8 కావస్తోంది. హాల్లోని లైట్లు వెలుగుతున్నాయి. మెల్లిగా లేచి అతడు రిసీవర్ని అందుకున్నాడు. సుబ్బారావు గారు, పోలీస్ కమిషనర్ ఆనందని. ఆ కార్ స్టీరింగ్ వీల్ మీద వేలిముద్రలు లేకుండా వాళ్ళు తుడిచేశారు. ఆ గూండాల అంతు చిక్కటం లేదు. ఒక విషయం మాత్రం ఖాయం. మీ అమ్మాయి పట్నంలోనే ఉంది. ఆమెను బయటికి తీసుకువెళ్ళటం అసాధ్యం. మిస్టర్ ఆనంద్, సీత గురించి ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 బహుమతిగా ఇస్తాను. ఈ వార్త మీరు అన్ని పత్రికలకు పంపండి. వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందరికీ ఈ విషయం తెలుపుతాను. మరో విషయం, ఎత్తుకుపోయిన వాళ్ళు ఆమెను అమ్మడానికి ప్రయత్నించొచ్చు. ఆమెను తండ్రికే అమ్మమని వాళ్లను హెచ్చరించండి. సీతను అమ్మితే వచ్చే డబ్బుకు 2 నేను ఇస్తానని వాళ్ళని హెచ్చరించండి. అలా చేయిస్తాను సార్ అన్నాడు పోలీస్ కమిషనర్ ఆనంద్. సుబ్బారావు నీరసంగా సోఫాలో పడుకుని ఉన్నాడు. డ్రైవర్ రాజు హాల్లోకి వచ్చాడు. మీకోసం ఆయన వచ్చారు సార్. ఎవరని సుబ్బారావు అడగలేదు. రమ్మను అన్నాడు యాంత్రికంగా. కాసేపట్లో జీవన్ లోపలికి వచ్చాడు. అతని కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి. అతన్ని చూసి సుబ్బారావు ఆశ్చర్యపోయాడు. నువ్వు అమృత్సర్కు వెళ్ళలేదు? లేదు సార్, వెళ్దాం అనుకుంటూ ఉండగా సీత మాయమైందని విన్నాను. రైల్ టికెట్లు ఆఫీస్కు వాపస్ చేసి జాబ్ రిజైన్ చేశాను. అప్పటి నుంచి సీత కోసం అన్వేషిస్తున్నాను అన్నాడు జీవన్. సుబ్బారావు అతని చేయి పట్టుకున్నాడు. సీత కోసం అంతా వదిలేశావు. ఆమె కోసం నా ప్రాణాలు ఇస్తాను సార్. ఆమె తిరిగి రాకపోతే నేను బ్రతికుండను. పోతే ఆమెతో పోతాను, ఉంటే ఆమెతోనే ఉంటాను. సుబ్బారావు ఆ మాటలు విని వెక్కి వెక్కి ఏడ్చాడు. తన జేబులో నుంచి ఒక కవర్ను తీసి అతడు సుబ్బారావుకి ఇచ్చాడు. ఏమిటిది? మీరిచ్చిన 25,000 మీకే ఇచ్చేస్తున్నాను. సుబ్బారావు ఆ కవర్ని దూరంగా విసిరాడు. జీవన్, నేను అనుకున్నంత విలువ డబ్బుకు లేదని అమ్మాయి మాయమయ్యాక గ్రహించాను. 25,000తో నిన్ను కొనాలని చూశాను, కానీ నువ్వు అమ్ముడుపోయే వ్యక్తివి కాదని ఇప్పుడు గ్రహిస్తున్నాను. టెలిఫోన్ మోగింది. సుబ్బారావుకు రిసీవర్ని అందించాడు. హలో సుబ్బారావు. మిస్టర్ సుబ్బారావు, మీ అమ్మాయి క్షేమంగా ఉంది. ఏం చెయ్యాలో ఆమె చెప్తుంది, మాట్లాడండి అందో కంఠం అటువైపు నుండి. కాసేపట్లో సీత కంఠం అటువైపు నుంచి వినపడింది. నాన్నగారు అందామె. అమ్మా తల్లి, ఎలా ఉన్నావు?
అడిగాడు సుబ్బారావు ఏడుస్తూ. నాన్న, వీళ్ళు నన్ను అరేబియాకి తీసుకెళ్లాలట. మీరు పోలీస్ రిపోర్ట్ ఇవ్వటం వలన వాళ్ళు నన్ను తీసుకెళ్ళలేకపోతున్నారు. పోలీసులు నా కోసం వెతకకుండా చూడండి. అప్పుడు నేను అరేబియా పోతాను. నన్ను కొన్న ఆ షేక్తో జీవితం సాగిస్తాను. సీత, వాళ్లతో చెప్పు, ఆ షేక్ ఎంత ఇస్తే దానికి 2 రెట్లు నేను ఇస్తానని చెప్పు. నాన్నగారు, వెనక్కి తిరిగి రావాలనే కోరిక నాకు లేదు. జీవన్ నాకు దూరం అయిపోయాక నేను ఎక్కడికి పోయినా బాధలేదు. సీత, నువ్వు జీవన్నే పెళ్ళాడు. అతనిక్కడే ఉన్నాడు. నమ్మలేను. అతడు మాట్లాడతాడు. సుబ్బారావు రిసీవర్ని జీవన్కిచ్చాడు. సీత, జీవన్, నేనే నమ్ముతున్నాను. నాన్నను మాట్లాడమను. సుబ్బారావుకు రిసీవర్ ఇవ్వబడింది. నాన్నగారు, వాళ్లకు 5 లక్షలు కావాలిట. వెంటనే ఇస్తాను. ఉండండి కాసేపు అందామె. ఓ నిమిషం తర్వాత ఆమె కంఠం వినబడింది. ఐఓబి బ్యాంకుకి వెళ్ళి వాకం బ్రాంచ్లో అకౌంట్ నెంబర్ 3416లో మీరు 5 లక్షలు జమ కట్టాలి. ఆ అకౌంట్ సి పరశురాం పేరున ఉంది. రేపొద్దుటే డబ్బు కట్టిస్తాను. నాన్నగారు, మీ మీద వీళ్లకు నమ్మకం లేదు. ఆ డబ్బు మీరు జీవన్కి ఇవ్వండి. బ్యాంకుకు వెళ్ళి అతన్ని జమ కట్టమనండి. అలాగే చేస్తాను అన్నాడు సుబ్బారావు. నాన్నగారు, మీరు అలా చేస్తే డబ్బు కట్టిన 10 గంటల్లో నేను మన ఇంట్లో ఉంటాను. ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు సుబ్బారావు. బ్యాంక్కి 8:30కు తెరవబడుతుంది. 8ంటికే సుబ్బారావు జీవన్కి ఒక బ్యాగ్లో పెట్టి 5 లక్షలు ఇచ్చాడు. డ్రైవర్ రాజుతో ఫియట్ కార్లో వెళ్ళు. ఆ డబ్బు సి పరశురాం అకౌంట్ నెంబర్ 3416లో చెల్లించిరా. అమ్మాయి క్షేమంగా ఇంటికొస్తుందని మనం ఆశిద్దాం అన్నాడు సుబ్బారావు. అలాగే సార్ అన్నాడు జీవన్. సరిగ్గా 8:25కి జీవన్ కారులో వెళ్ళాడు. 10 గంటల లోపల ఆమె వస్తుంది. సాయంత్రం 6 గంటల లోపల సీత ఇంటికి రావాలి. బ్యాంకుకి వెళ్ళిన జీవన్ అరగంటలో తిరిగొచ్చాడు. అందరూ హాల్లో నిశ్శబ్దంగా కూర్చున్నారు. గంటలు, నిమిషాలు, సెకండ్లు లెక్క కడుతున్నారు. నిమిషాలు గడుస్తున్నాయి. గంటలు మెల్లిగా కదులుతున్నాయి. సుబ్బారావు, శారద, జీవన్ కాఫీ కూడా తాగలేదు. అలాగే కూర్చున్నారు. నా బిడ్డ ఇంటికొచ్చాక ఆనందంగా తిందాం అన్నాడు సుబ్బారావు. సాయంత్రం 4 గంటలైంది. XYZ కారు కాంపౌండ్లో ఆగింది. డిటెక్టివ్ వాలి, గిరి నవ్వుతూ హాల్లో ప్రవేశించారు. సుబ్బారావు వినయంగా వాళ్ళను కూర్చోమన్నాడు. వాలి సుబ్బారావు వైపు నవ్వుతూ చూశాడు. వాళ్ళు ఫోన్ చేశారా అడిగాడు వాలి. చేశారు సార్. 5 లక్షలు ఇమ్మన్నారు. ఇచ్చాను. నా కూతురి రాక కోసం ఎదురు చూస్తున్నాను. 6 లోపల ఆమె రావాలి. ఆమె వస్తుందని ప్రార్థించుదాం అన్నాడు వాలి. 6 గంటలైంది. హాల్లో ఫ్లోరసెంట్ లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. ఇంకా రాలేదు అన్నాడు సుబ్బారావు. ఇంటి ముందేదో కారు ఆగిన చప్పుడైంది. అందరూ బయటికి పరిగెత్తారు. ట్యాక్సీలోంచి సీత కిందకి దిగింది. కాంజీవరం పట్టుచీరలో ఉందామె. ఒంటి నిండా నగలున్నాయి. సుబ్బారావు ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. తల్లి, తిరిగొచ్చావా అన్నాడతను. ఆమె తండ్రి వైపు నవ్వుతూ చూసింది. నాన్నగారు, జీవన్ బ్రతికుండగా నేను మీకు అతడికి దూరంగా ఉండగలనా అందామె. అమ్మా, నువ్వు జీవన్నే పెళ్ళాడు. నేను అంగీకరిస్తాను అన్నాడు సుబ్బారావు. ఆమె తండ్రిని కౌగిలించుకుంది. నాన్నగారు, నా మీద మీకెంత ప్రేముందో నాకు తెలుసు. నా ప్రేమ కోసం ఎంతో జరిగింది. అదంతా వాలిగారు చెప్తారు అంది సీత. డిటెక్టివ్ వాలి చుట్టపొగ వదులుతూ హాల్లో ఉన్న వాళ్ల వైపు చూశాడు. సుబ్బారావు బాయ్, సీత నీకు తగిన కూతురు. నీలాగే ఆమె తెలివైనది. ప్రేమ కోసం ఆమె పెద్ద నాటకం ఆడింది. డ్రైవర్ రాజును కొట్టి ఆమెను ఎత్తుకుపోయిన వాళ్ళు జీవన్ స్నేహితులు అన్నాడు వాలి. అందరూ అతడి వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. సుబ్బారావు బాయ్, సి పరశురాం అనే వ్యక్తికి ఐఓబిలో అకౌంట్లే లేదు. జీవన్ నా పేరులో అకౌంట్ ఓపెన్ చేసి 5 లక్షలు అందులో జమ కట్టాడు. నీ డబ్బు కాస్త కూడా పోలేదు. కానీ వాళ్ళు ప్రదర్శించిన ఈ నాటకం మూలంగా వాళ్ళ ప్రేమ ఫలించింది అన్నాడు వాలి. ఇదంతా మీకు ముందుగా తెలుసా అడిగాడు సుబ్బారావు. జీవన్, సీత నా దగ్గరికి వచ్చి అంతా చెప్పారు. ఇలా నాటకం ఆడతామన్నారు. ఆడమన్నాను. సుబ్బారావు భాయ్, ఆ పిల్ల ఆనందంగా ఉండాలని నువ్వు ఆశిస్తున్నావుగా. వాళ్ళిద్దరికీ వైభవంగా పెళ్లి చేసి దీవించు. వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా జీవిస్తారు అన్నాడు వాలి. అలాగే చేస్తాను సార్ అన్నాడు సుబ్బారావు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.